హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలాంటి పాల పౌడరు లేకుండా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసేసుకోవచ్చు అండి. ఎలా తయారు చేయాలో ఏంటో చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయండి. దాంతోపాటు ఈరోజు చక్కగా మనం కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలాగో తయారు చేయడం చూసేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. చిన్న కామెంట్ అయితే కూడా చేయండి. ఇలాగా మౌల్డ్స్లో పోసేసి చక్కగా కుల్ఫీ చేసేసి పిల్లలకి ఇచ్చారు అంటే ఈ ఎండాకాలం చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ముందుగా ఒక 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ మిల్క్ అండి, 1/2 లీటర్ సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే లీటర్ మిల్క్ తీసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ ఏదైనా సరే ఇలాగా చక్కగా మరగనివ్వాలి. మరుగుతూ ఉండగా మనము ఒక 20 దాకా బాదం పప్పులు, నేను బాదం ఫ్లేవర్ ఎక్కువ కావాలి కాబట్టి బాదం ఎక్కువ వేసుకున్నాను. జీడిపప్పులు ఒక 5-6 వేసుకొని ఇలా వేడి వేడి పాల్లో నానబెట్టుకోవాలి. యాలకులు కూడా ఒక 3-4 యాలకులు అయితే నేను దీనిలోనే వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు పాలు అనేవి సిమ్లో పెట్టుకొని చక్కగా కాగనివ్వాలి. మీగడ వచ్చే వరకు. పాలు ఎంత కాగితే అంత కుల్ఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్నాం కదండి పాలల్లో, వేడి పాలల్లో, అది మిక్సీ చేసుకుందాము. బాదాము, జీడిపప్పు, యాలకులు. ఆ తర్వాత దీనికి పంచదార కూడా నేను ఒక 3/4 కప్పు పంచదార, ఒక 1/2 లీటర్ పాలకి 3/4 కప్పు పంచదార యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కూడా 2 స్పూన్లు దీనిలోనే యాడ్ చేసి మిక్సీ చేసుకున్నాము. ఇప్పుడు పాలు అయితే మరుగుతూ ఉన్నాయి కదా, ఈ పాలల్లో మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు, యాలకుల పొడి అవి మిక్సీ వేసుకున్నాం కదా, అదంతా ఈ పాలల్లో వేసేసి చిక్కగా అయ్యే వరకు ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి. కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి చక్కగా దగ్గరికి చిక్కగా అయిపోతుంది. ఇబ్బంది ఏం లేదు, త్వరగానే చిక్కగా అయిపోతుంది. మీకు కావాలంటే ఇంకా మంచి టెక్స్చర్ రావడానికి నేను ఫ్రెష్ క్రీమ్ అయితే యూజ్ చేసుకున్నాను. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. లేకపోతే ఇలాగైనా బాదం జీడిపప్పులతో కస్టర్డ్ పౌడర్తో కుల్ఫీ ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి దగ్గరికి అయ్యే వరకు ఈ ఫుల్ క్రీమ్ వేసాక 1 నిమిషం పాటు అలా కలిపేసుకుని దీన్ని కిందకి దించేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఒక 5-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటే చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయిన తర్వాత మనము మిక్సీ జార్లో అయితే వెనీలా ఎసెన్స్ అయితే నేను కొంచెం ఫ్లేవర్ కోసం ఒక 5-6 చుక్కలు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నానండి. ఇది కూడా ఆప్షనల్. యాలకుల పొడి వేసుకుంటే బాగానే ఉంటుంది. కన్ఫామ్గా మంచి టేస్ట్ రావాలి అనుకున్నారు అంటే కుల్ఫీ ఈ వెనీలా ఎసెన్స్ అనేది వేసుకోండి, బాగుంటుంది. వేసిన తర్వాత ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. నేను మిక్సీ జార్లో చక్కగా బుడగలు వచ్చే వరకు దీన్ని బాగా తిప్పుకోవాలి. ఆపుకుంటూ తిప్పుకున్నారంటే మంచిగా కన్సిస్టెన్సీ వస్తుంది. వచ్చిన తర్వాత ఇలా కుల్ఫీ మోల్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా మూతలు తీసేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం యాడ్ చేసేసుకున్నాము అంటే కుల్ఫీ అనేది ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా గట్టిగా అయిపోతుంది. బుడగలు వచ్చేటప్పుడు ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీడిపప్పు పలుకులు, టూటీ ఫ్రూటీలు అయితే యాడ్ చేసుకొని ఆ మూతలు అయితే పెట్టుకున్నారంటే పిల్లలకి ఇష్టంగా చక్కగా కుల్ఫీ అనేది ఇలాగా మౌల్డ్స్లో వేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఫ్రిడ్జ్లో ఇది కంపల్సరీ 12 గంటల పాటు ఉన్నారంటేనే గట్టిగా అవుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళ కోసం అయితే ఇలా కుల్ఫీని నేను కుండల్లో వేసుకుంటున్నాను. వేసేసి ఇది చక్కగా సీల్ చేసుకోవాలి. ఏదైనా ర్యాపర్ కానీ పెట్టుకొని పైన ఏదైనా క్లాత్ కూడా పెట్టుకోవచ్చు మీకు లేకపోతే. నేను ఇదైతే పెట్టుకున్నాను. ఇలాంటి కట్ చేసుకొని చక్కగా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఈ సీల్ వేసేసుకుని ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారు అంటే
ఐస్ క్రీమ్ అనేది 12 గంటల తర్వాత తీసుకుంటే చక్కగా తయారైపోతుందండి. ఇది ఇలా లాగేశారంటే పుల్ల అనేది బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం చల్లటి నీళ్ళల్లో పెట్టేసిన తర్వాత ఇలా బయటికి తీసారంటే కుల్ఫీ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. యమ్మీ యమ్మీగా. చూసారు కదా, పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే హైజీనిక్గా ఎంతో చక్కగా ఈజీగా మనమే తయారు చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.